సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థిగా మారారు. హార్వర్డ్ యూనివర్సిటీలో స్పెషల్ క్లాసుల కోసం గతంలోనే అడ్మిషన్ తీసుకున్నారు ముఖ్యమంత్రి. ఐవీ లీగ్లో నమోదు చేసుకున్న మొదటి భారతీయ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు రేవంత్ రెడ్డి. కోర్సులో చేరిన తర్వాత తను చేసిన హోంవర్క్ను గ్రూప్ క్లాస్లో డిస్కస్ చేయనున్నారు. ఈ నెల 30 వరకు క్లాసులకు అటెండ్ కానున్నారు ముఖ్యమంత్రి. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థిగా మారారు. సీఎం ఇప్పుడు స్టూడెంట్గా మారి క్లాసులకు వెళ్లటం ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం. ఆదివారం నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ క్లాసులకు హాజరవుతున్నారు రేవంత్ రెడ్డి. దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం అట్నుంచి అటు అమెరికా వెళ్లారు. హార్వర్డ్ యూనివర్సిటీలో తరగతులకు హాజరవుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ ప్రోగ్రాం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విశ్వవిద్యాలయంలో మొత్తం 14 పాఠశాలలున్నాయి. అందులో ఒకటి కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్. ఈ స్కూల్లోనే సీఎం రేవంత్ రెడ్డి లీడర్షిప్ ప్రోగ్రాం చేస్తున్నారు. జనవరి 25న మొదలైన క్లాసులు 30 వరకు కొనసాగనున్నాయి. కోర్సు పూర్తయ్యే వరకు మసాచ్యూసెట్స్లోని కేంబ్రిడ్జ్లోని కెనడీ స్కూల్ క్యాంపస్లో సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు. 5 ఖండాలకు చెందిన 20 దేశాల విద్యార్థులు ఈ తరగతులకు అటెండ్ అవుతున్నారు. కోర్సులో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు చేసిన అసైన్మెంట్లు, హోంవర్క్స్ ను యూనివర్సిటీ హెడ్ కి సమర్పించనున్నారు సీఎం. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, వాటిని ఆయా దేశాధినేతలు ఎదుర్కొంటున్న తీరుపై ప్రోగ్రామ్ చైర్ ప్రొఫెసర్ టిమ్ ఓ బ్రియాన్, ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రొఫెసర్ కరెన్ మోరిస్సే బోధిస్తున్నారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత హార్వర్డ్ నుండి సర్టిఫికేషన్ అందుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి.